ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆరాధన కూడి వచ్చిన మీకందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. చేతులు చెప్పని గట్టిగా హల్లెలూయా. చాలా చాలా మంచిది. ప్రభు మనల్ని ఈ రోజు వరకు ఆయన రెక్కల నీళ్ళలో మనందరిని దాచారు. చదువుదాం. ఇర్మీయా ప్రవచన గ్రంథం 31:20. ఎఫ్రాయిం నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నిన్ను గురించి నా కడుపులో మానక నాకు తపన ఉన్నది. అయినా తప్పగా నేను అతన్ని చెప్పండి కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము అతని జీవితంలో చాలా 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 వ్యతిరేకతలు ఉన్నాయి. ఆ వ్యతిరేకతలు అన్నిటినీ ప్రక్కన పెట్టి ఎఫ్రాయిం అంటే ఒక్కడ ఎఫ్రాయిం కాకుండా ఇశ్రాయేల్ అందరికీ సమానుడిగా దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నటువంటి మనం ఒక్కొక్కరికి సూచనగా సాదృశ్యంగా ఎఫ్రాయిం ఉన్నాడు. ఎఫ్రాయిము అనే మాటకి రెండింతల అభివృద్ధి అనే మాటకి అర్థం. ఎఫ్రాయిం యోసేపు యొక్క చిన్న కుమారుడు ఎఫ్రాయిం. మన పితరుడైన యోసేపు యొక్క చిన్న కుమారుడు ఎఫ్రాయిం. ఎఫ్రాయిము అనగా రెండింతల అభివృద్ధి. తన తాతగారైన యాకోబు చిన్న వయసులోనే అతన్ని బహుగా దీవించినట్లు మనం గత ఆదివారం మనం ధ్యానం చేశాం. ఎఫ్రాయిముకి అటు పూర్వీకుల యొక్క దీవెన అంటే పెద్దల దీవెన ఉంది. దేవుడు మరి అతడు చేసిన అంతకుముందు చేసిన వాటిని అన్నిటినీ ఎఫ్రాయిం అంటే హోషేయ గ్రంథం 13:8, 13, 12, 11, 8 వచనాలలో మనం చేసాం. ఎఫ్రాయిము ఎవ్వరు త్రిప్పివేయలేనటువంటి అప్పం వలె మార్చబడ్డాడు. అన్యజనులతో కలిసిపోయాడు. అయినా తప్పక నేను అతన్ని కరుణింతును. తప్పక నన్ను ఆయన కరుణించినగాక, మీ ఆరోగ్యాన్ని కరుణించినగాక, మీ ఆస్తిని అంటే చేతి పనిని ఉద్యోగ వ్యాపారాలన్నిటినీ ఆయన కరుణించినగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కరుణలో విస్తరణ ఉన్నది అని గత ఆదివారం మనం నేర్చుకున్నాం. ఆయన కరుణలో ఆయన నిలవబడి ఉన్నాడు. మిమ్మల్ని కరుణించాలని మిమ్మల్ని ఆయన నిలవబడి ఉన్నాడు. ఎందుకోనంటే ఆయన త్వరగా న్యాయము తీరుస్తాడు, అందరికీ న్యాయం తీరుస్తాడు. మూడోదిగా నేను చెప్పాను, 103వ కీర్తన 4వ చరణంలో కరుణా కటాక్షములను ఆయన నీకు కిరీటముగా ధరింపచేసి ఉన్నాడు అని. ఆయన కరుణిస్తే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి ఎఫ్రాయిముకి వ్యతిరేకతలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టాడు. ఈ సంవత్సరాంతంలో ఎఫ్రాయిము స్థానంలో ఉన్న మనందరిని ఒక్కొక్కరిని ఎవరు తిప్పివేయలేని అప్పమగా ఉన్న అన్యజనులతో కలిసిపోయినా దోషము ఎక్కువగా ఆయన ఎదుట మీరు చేస్తున్నా ఆయన కరుణ నీ జీవితాన్ని విస్తరింపచేసేటట్లుగా, ఆయన కరుణ నీకు నీ ప్రతివాదికి లేక నీకు నువ్వు చేస్తున్న పనిపాట్లకి న్యాయం తీర్చేటట్లుగా ఉండాలని. మూడవది, ఆయన కరుణా కటాక్షములను మనకి కిరీటముగా ధరింపచేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఎఫ్రాయిం తర్వాత దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి ప్రాధేయపడి ప్రభువుని అడుగుతూ ఆయన 31:18 అయ్యా, కాడికి అలవాటు పడిన కోడి దూడ లేక ఎద్దు ఆ కాడికి ఆ యజమానుడు కొట్టే దెబ్బలకి శిక్షకు లోబడినట్లుగా నేను నీకు లోబడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే అర్థం ఏంటి? తాను దేవుని నియమానికి, దేవుని నిబంధనకి, దేవుడు విధించే శిక్షకి లోబడి ఉన్నాడు కనుక ఎఫ్రాయిమును కనికరించాడు అని. ఆ తర్వాత క్రింద వచ్చిన వాళ్ళు మనం చూస్తాం, నేను నీ వైపు తిరుగుతాను,
నా మనసు నీ వైపు త్రిప్పుకో ప్రభువా అని ఎఫ్రాయిము కోరుకున్నట్లుగా 2 విషయాలు మనం చూసాం. ఇప్పుడు నేను ఎఫ్రాయిముకున్న మరొక వ్యతిరేకతలు చెప్పి ఆయన కరుణ ఒక్కటి చెప్పి నేను వాక్యాన్ని చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. హోషేయ ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివితే, ఎఫ్రాయిము గాలిని మేల్చున్నాడు, మానక దినమెల్లా రోజు 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 అబద్ధమాడుచున్నాడు, బలాత్కారం చేస్తున్నాడు, గాలిని మేస్తున్నాడు. ఏం వేస్తున్నాడు? ఏంటి టైం ఎంతసేపు అవుతుందో తెలియదు, కొంచెం 2 ఇడ్లీలో మేసి వచ్చి ఉంటాం. అంటే బలహీనంగా ఉన్నవారు వినాలి. ఉపవాస ప్రార్థనలో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు, ఆరోగ్య సమస్య ఉన్నవారు ఏదో కొద్దిగా తినొస్తారు. మన అచ్చమైన తెలుగు భాషలో స్వచ్ఛంగా, స్పష్టంగా, స్వచ్ఛతగా నేర్చుకోవాలంటే ఏదో ఒకటి మేత మేసి ఉంచారు అని అంటారు. ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడట, మానుకున్న అబద్ధాలు పలుకుతున్నాడంట, ప్రతి వారి పట్ల బలాత్కారం చేస్తున్నాడు. అదే 11వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ఎఫ్రాయిము వాళ్ళు ఒక అబద్ధం ఆడడం కాదు, అబద్ధములతో నన్ను ఆవరిస్తున్నారు. దేవుడినైనా దేవుని వాక్యం అని తెలిసిన వినండి. ఎఫ్రాయిము వాళ్ళు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. ఇన్ని వ్యతిరేకతలు, ఇన్ని మైనస్లు ఎఫ్రాయిముకు ఉంది. ఇంకా 12వ అధ్యాయం 7, 8 వచనాలు చదివితే అక్కడ మరొక మాట కనపడుతుంది, చదువుదాం. ఎఫ్రాయిము వారు కనానీయులు, అంటే బాగా మోసము చేసే వర్తకులు, వ్యాపారస్తులతో అటువంటి వారై అన్యాయముగా త్రాసు, వ్యాపారం చేసే వాళ్ళు తూనికలు ఉంటాయి, త్రాసు ఉంటాయి, బరువుని తూచేది తూనికలు లేక త్రాసు, దానిని వాడికి చేర్చున్నారు. ప్రతి ఒక్కరిని బాధ పెట్టాలనే కోరిక మాత్రం వారికి ఉంటుంది. వీడెంత వాడైనా సరే ఈయన బాధ పెట్టాలి, మాటల చేత కానీ క్రియల చేత కానీ. ఇది చేయలేదా, ఇంకా చేయలేదా, ఎందుకు ఎప్పుడు చేస్తాడని రకరకాలమైనటువంటి చేష్టలతో బాధ పెట్టవలనే కోరిక వాళ్ళకి ఉన్నది. ఇంకా 8వ వచనం చదివితే, నాకు డబ్బు ఉంది, నాకేం తక్కువ, నాకు గొప్ప ఆస్తి దొరికింది, ఎవరు దేవుడు కూడా నన్ను నా కష్టార్జితంలో మోసం ఉందని చెప్పలేరు. ఇంతటి ఎఫ్రాయిమును దేవుడు చెప్తున్నాడు, తప్పక ఎఫ్రాయిముకి ఇన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. మీకులాగే అబద్ధమాడి నన్ను ఎవరు చేస్తారు, నాకు గొప్ప ఆస్తి ఉంది, నాకు ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎవరు నా కష్టార్జితంలో వేలు పెట్టి కొంచెం ఇలాగ చూపించేవారు లేకుండా ఉన్నారు అనే అదో రకమైన అహంభావం కలిగిన ఎఫ్రాయిముతో అంటున్నాడు, తప్పక నేను అతను కరుణిస్తాను. హల్లెలూయా. చేతులూపు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎఫ్రాయిము అంటే నువ్వు నేనే. ఏమండి, నేను చెప్తానే ఉంటాను, మీరు అట్లా చేస్తూనే ఉంటారు. ఏమండి, యశ్వన్ గారు అడుగుతారు, ఎప్పుడు చూసినా మీ మమ్మీ డాడీ ఎప్పుడు చూసినా కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారంటే, మా మమ్మీకి నోరు రాకడం, మా డాడీకి చెయ్యాగదన్నా అన్నదంట. అలాగుంది మీ తంతు. కొంచెం దేవుని మందిరం, దేవుని సన్నిధి కన్నా కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఇట్లా ఉన్నారు అనుకోండి, కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా కాస్త కొంచెం చూచేదానికి బాగుంటుంది. మీ జీవితంలో తుప్పు పట్టకూడదు, దాన్ని ఎప్పుడు ఒప్పుకుంటూ ఉండాలి. పట్టు అనేది అన్ని విధాలుగా, కూర్చున్న విధానంలో, వాక్యాన్ని వినే విషయంలో, ఒక క్రమమైనటువంటి పద్ధతి విషయంలో, అన్ని విధాలుగా ఏ ఒక్కరు దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ అందరూ దేవుని బిడ్డలే. దేవుని స్తోత్ర. ఈయన పలానా ఇంత ఇస్తున్నాడులే, ఈయన పెద్దోళ్ళే చిన్నోళ్ళే అనేది ఉండదు పొరపాటున. దేవుని వాక్యం అందరికీ సమానంగా సమతుల్యంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు కరుణిస్తే విస్తరణని, దేవుడు కరుణిస్తే న్యాయం తీరుస్తాడని, దేవుడు కరుణిస్తే దయాదాక్షిణ్య కిరీటంగా, కరుణా కటాక్షముల కిరీటంగా పెడతాడని చెప్పా. ఒకవేళ దేవుడు కరుణిస్తే ఎలా కలుగుతుందంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక కనాను స్త్రీ
యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిందండి. యేసు ప్రభు ఆ ప్రాంతానికి రాగానే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నది. 15వ అధ్యాయం 21-22 వచనాలు. ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కూతురు, నా కుమార్తె దయ్యం పట్టి చాలా చాలా బహుగా వేదన పడుతుంది, బాధపడుతుంది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది, అంగలారుస్తుంది, తలబెగలు చూడాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేసుకుంటూ వచ్చిందండి. యేసు ప్రభు ఏమన్నారు చెప్పనా? అమ్మా, నువ్వు కనాను స్త్రీవి, నా మాట, నా పాట, నా స్థితి, నా పరిస్థితి నీకు తెలీదు. వినాలి బాగా. నేను ఎవరో, నాలో ఉన్న శక్తి ఏంటో నీకు తెలీదు. నువ్వు అన్యురాలివి, కనాను స్త్రీవి. నీకు నీ కుమార్తెకి చావు సిద్ధంగా ఉంటే నేనేం చేయలేను. నా చేతిలో ఉన్న రొట్టె నా పిల్లలకు నేను ఇస్తా. నేను ఇచ్చే ఆరోగ్యం నా మందిరానికి వచ్చిన దేవుని బిడ్డలైన నన్ను వెంబడిస్తున్న నా వారికి నేను ఇస్తా అని ఆయన యేసుక్రీస్తు వారు ఆ కనాను స్త్రీతో చెప్పారండి. అయ్యా, ఒకవేళ నేను కుక్క లాంటి దాన్ని అనుకో, నా కూతురు కుక్క, చెప్పండి, పెద్ద కుక్క కన్నా నేను పెద్ద కుక్కని, నా పిల్ల చెప్పండి, ఎవరు తెలిసి ఉన్నారా, బతికున్నారా? ఏమవుతుంది? కుక్క పిల్ల అనకాయ్యా. మనిషి తింటే రొట్టె ముక్కలు చిన్న చిన్న పడిపోతే పిల్లలు కుక్కలకి ఇస్తారు కదా, అలాగే నా పిల్లలు కుక్క పిల్ల అనుకో. స్వస్థపరిచిన అయినా అనగానే అదే 15వ అధ్యాయం 28వ వచనంలో, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు జరుగునుగాక. చెప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నీవు కోరినట్లే నీకు జరుగునుగాక. దేవుని కరుణ నీ ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన రోగం ఏదైనా, ఆత్మ సంబంధమైన ఏ రోగమైనా, ప్రార్థనకు దూరంగా, పరిచర్యకు దూరంగా, ఉపవాసానికి దూరంగా, దేవుని వాక్యాన్ని చదవడం దూరంగా ఉండే రోగం ఒకవేళ నీకుంటే, దేవుడు కరుణాసాగరుడు. చెప్పండి, ఆయన ఎవరు? చెప్పండి, ఎవరు చెప్పండి? కరుణా సాగరుడు అంటే, సాగరం అంటే సముద్రం అని. ఆయన కరుణ సముద్రమంతగా ఉంటుంది. ఆ కరుణా సాగరుడైన దేవుడు కరుణిస్తే ఈ సంవత్సరాంతములో దేవుని బిడ్డలారా, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకను కనురెప్పపాటు కనులు మూసి తెరిచేటప్పటికీ, అయ్యా నీ కరుణ నాకు కావాలి, నాకు రావాలి, నీ కరుణ నిన్ను పొందాలని అనుకుంటే, ఆయన కరుణలో ఉన్న విస్తరణ, ఆయన కరుణలో ఉన్న న్యాయం, ఆయన కరుణలో ఉన్నటువంటి కరుణా కిరీటం, కరుణా కటాక్షమైన కిరీటం, 4 ఆయన కరుణలో ఉన్న స్వస్థత నా దేవుడు నీకు దయచేయునుగాక. ఎఫ్రాయిముకి నేను 2 మాటలు గత ఆదివారం నేను చెప్పాను. ఎఫ్రాయిం శిక్షకు లోబడ్డాడు, దేవుని శిక్షకు లోబడ్డాడు. రెండోది, ఎఫ్రాయిము మనసు ఆయన వైపు త్రిప్పబడినది అని మనం నేర్చుకున్నాం. 3, 4 ఈ 2 విషయాలు నేను చెప్పి ముగిస్తా. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ మాటల ద్వారా మనందరిని కరుణించునుగాక. అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నల్లో మనం శూన్యంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, లోన్లీనెస్కి ఫీల్ అవుతున్నప్పుడు, ఒంటరితనంగా ఉన్నప్పుడు మనం ఎవరమి, అసలు ఏం చేస్తున్నాం, ఎలాగుంటున్నాం అనే ప్రశ్నలకి సమాధానం ఉండదు. ఏదైనా సమాధానం ఉన్నదంటే నిన్ను బలపరిచేది, ధైర్యపరిచేది, ఉత్తేజపరిచేది, ఉల్లాసపరిచేది, విజయోత్సవంతో ఊరేగించేది దేవుని వాక్యం. హల్లెలూయా. చేతులు చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఈ జకర్యా 10వ అధ్యాయం 7వ వచనంలో, ఎఫ్రాయిములందరూ బలాఢ్యుల వంటి వారు, బలమైన వారు. అమ్మా, అప్పుడప్పుడు మనం కొన్ని బల ప్రదర్శనలు జరుగుతాయి. వెయిట్ లిఫ్టింగ్ కొన్ని వాటిని ఎప్పితే, నిన్నగాక మొన్న మీడియాలో వేశారండి. 4 సంవత్సరాల చిన్న పాప
ఏమండి, ఇది ఎత్తే వాటిని 40 కేజీలు బరువుని ఎత్తిందంట. ఆ పాపకి చక్కని బహుమతి ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఆ చిన్న పాపని బలార్జురాలు, కొంచెం లావుగా ఉన్నది, కొంచెం పొట్టిగా ఉన్నది. మనం కొన్ని సార్లు బలమైన వారిని గురించి మనం చూస్తాం. అంటే ఆత్మ సంబంధంగా నువ్వు బలంగా ఉండాలి, బలమైనటువంటి కార్యాన్ని నువ్వు చేయాలి. ఆ బలం సంవత్సర ప్రారంభంలో ఉన్నటువంటి ప్రార్థనలో ఉన్న బలం ఇప్పుడు ఉన్నదా? ఏ ఒక్కరిలోనైనా ఒక్కరిని ఉద్దేశించి కాకుండా ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉన్న పట్టు, ప్రారంభంలో ప్రార్థనలో పట్టు ఇప్పుడు చూస్తున్నామో అయిపోయింది తుప్పు. ఏం చేయాలో తెలియదు. వాళ్ళకి వాళ్ళే కొంచెం వాళ్ళకి వాళ్ళే సమర్థించుకుని సర్లే అందరూ చేస్తున్నారులే, నేను చేయకపోతే ఏమైందిలే అనుకుంటారు. కానీ బలమైన వారంటే కండలు తిరిగి ఇంత ఎత్తుండి 6 అడుగులు దాటి 7 అడుగుల వరకు ఉండి అంత బలం కాదు. కానీ ఆత్మ సంబంధంగా ఏమండి బలమైన వ్యక్తిగానే ఉండాలి. ఎఫ్రాయిముని దేవుడు ఆ విధంగా చేశాడు. మూడవదిగా నా దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరాంతంలో ఒక ఆత్మ సంబంధమైన బలం నీకు వస్తే, ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు బలపరచబడతావో, ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ నా దేవుడు నీకు బలం ఇచ్చిన గాక. చేతులైతే చెప్దాం గట్టిగా హల్లెలూయా. శరీరం ఒకవేళ బలహీనమైనదే, మట్టిగట్టమైన శరీరం అప్పుడప్పుడు బలహీనపడుతుంది. జ్వరం కానీ, మోషన్స్ కానీ, వాతావరణ మార్పిడి ద్వారా వచ్చే వైరల్ ఫీవర్స్ కానీ కొన్ని మన శరీరాన్ని తటస్థిస్తాయి, ఉంటాయి. కానీ మనము ఆత్మ సంబంధమైనటువంటి బలం మన జీవితంలో కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సన్నగా ఉన్న గంటల తరబడి ప్రార్థన చేసే ప్రార్థనలో ఉన్న బలార్జును మనం చూస్తాం. డొక్కచించ అక్షరముకు రాని వ్యక్తులు చక్కగా ప్రార్థనలో బలపరచడం, బలంగా ఉండడం, 10 మందిని ప్రార్థనలో తీసుకురావడం, మందిరాన్ని తీసుకురావడంలో చాలా బలంగా ఉంటారు వాళ్ళు. అమ్మా, నువ్వు చదువుకున్నా, కొంచెం జ్ఞానం తెలిసినా, డిగ్రీలు ఎక్కడి నుండి అక్కడ వరకు చివరి వరకు నీకు ఉన్నా 100లో 1% ప్రార్థన అనే అనుభవంలో కూడా లేకుండా బలహీనురాలుగా ఉన్నావా? నీ కుటుంబ ప్రార్థన లేక బలహీనురాలుగా ఉంటే, నా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ప్రవక్తలైన వారు, న్యాయాధిపతులైనటువంటి వారు చాలా కొద్ది మందిని మాత్రం వేలతో లెక్క పెట్టుకున్నట్లుగా 10 మందిని మాత్రం బలార్జులుగా దేవుడు నియమించినట్లుగా మనకు కనపడుతుంది. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలార్జుడు అనే మాటను మనం చూస్తున్నాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలార్జుడు. చేతులెత్తి చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఈ న్యాయాధిపతుల గ్రంథం 11 మొదటి వచనంలో గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ కలిగిన బలార్జుడు. ఇతను ఏ విషయంలో బలార్జుడు అంటే, దేవునికి ఏ మాట అయితే ఇచ్చావో ఆ మాట ఎంత ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నా సరే దానిని నెరవేర్చడానికి యెఫ్తా ప్రతిష్ఠతలో బలార్జుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయా రీతుల్లో, ఆయా కోణాల్లో బైబిల్ గ్రంథంలో కొంతమంది బలార్జులైన వారు కనపడుతున్నారు. ఇక న్యాయాధిపతుల గ్రంథం 11 మొదటి వచనంలో గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ కలిగిన బలార్జుడు. చాలండి, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ కలిగిన బలార్జుడు. తన ఏకైక కుమార్తె అయినటువంటి ఆ యెఫ్తా కుమార్తెని చంపడానికి బలి చేయడానికి కూడా ఏమాత్రం వెనకదీయలేదు. ఈ పూట దేవుని బిడ్డలారా, సంవత్సరం ప్రారంభం నుండి ఈ రోజు వరకు, ఈ డిసెంబర్ నెల 8వ తారీఖు వరకు ఏ విషయాల్లో దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రతిష్ఠిత జీవితం, వారానికి ఒకసారి ఉపవాసం ఉండాలని, దేవునికి ఇవ్వాలని, అంటే నీకు దేవుడు ఏది ఇచ్చినా కష్టార్జితంలో 100వ భాగం కానీ, లేకపోతే సమయంలో ఇన్ని గంటలు ప్రార్థన చేసుకోవడం కానీ, నాకు తెలిసినంత వరకు కొంతమందిని దేవుని మందిరాన్ని తీసుకుని రావాలనే ప్రతిష్టతలో ఉన్న
బలాఢ్యత నీకు కోల్పోయావా? కోల్పోతున్న అనుభవాలు ఉన్నావా? నా ప్రియమైన సహోదరులారా, నిశ్చయముగా గమనించండి, గ్రహించండి. సర్వశక్తి కలిగిన దేవుడు ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని జీవితంలో చేయాలి. ఏమిటి? గిద్యోను మనం చూస్తున్నాం. గిద్యోను న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా దూత కనబడి, పరాక్రమగల బలాఢ్యుడా గిద్యోన్, యెహోవా నీకు తోడై ఉండునుగాక. చేతులెత్తి చెప్దాం గట్టిగా హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. అతను కనబడి, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా. ఇతను ఈ విషయంలో పరాక్రమ కలిగిన బలాఢ్యుడు. వినాలి, ఏ విషయంలో పరాక్రమ కలిగిన ఏ విషయంలో బలాఢ్యుడు అంటే యుద్ధము చేయడంలో బలాఢ్యుడు. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం గట్టిగా హల్లెలూయా. యుద్ధం చేయడంలో సాతానుతో కూడా మనం యుద్ధం చేయాలండి. యుద్ధం ఒక 30 సంవత్సరాలు చేసా, 29 సంవత్సరాలు చేసా, 50 సంవత్సరాలు చేసా, 40 సంవత్సరాలు చేసేసాను, ఇక 50 దాటేసింది, 60 వచ్చేస్తుంది అని అనుకోవడానికి లేదు. ప్రతిరోజు యొప్తా ప్రతిష్టతలో బలాఢ్యుడైతే, గిద్యోను యుద్ధం చేయడంలో బలాఢ్యుడైతే, యోసేపు శ్రమల గుండా వెళ్ళి శ్రమలలో బలాన్ని పొందాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు చెప్పనా? అన్నలు చంపి గుంటలో పాడేసి ఆ గుంతలో నుండి లేపి వాళ్ళ మిజ్జాయినీలకు అమ్మి, మిజ్జాయినీలు మారు బేరంలో సంతలో పెట్టి పొతీఫారు ఇంటికి అమ్మితే ఆ పొతీఫారు ఇంటిలో చెయ్యని నేరంతో 2 సంవత్సరాల జైలు శిక్ష అమ్మితే ఇంత శ్రమలు అనిపిస్తున్నా శ్రమలలో బలాఢ్యుడిగా మార్చబడ్డాడు యోసేపు. ఎంత బలాఢ్యుడయ్యాడంటే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా నిలబడ్డాడు. చేతులెత్తి చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, శ్రమలలో బలాఢ్యుడు యోసేపు, ప్రతిష్టతలో బలాఢ్యుడు చెప్పండి ఎవరు? యొఫ్తా. ఇంకా యుద్ధములో బలాఢ్యుడు ఈ యొక్క గిద్యోను. మనం పాత నిబంధన గ్రంథాన్ని కొంచెం పరిశీలన చేస్తే మన దేవుని వాక్యములో వాళ్ళకి ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత ఆధిపత్యం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత చందం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత సామర్థ్యత ఉన్నా, ఎంత సదుపాయాలు ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా, కొత్త నిబంధన సంఘం దగ్గరకు వచ్చిన మనం యేసు రక్తము చేత కడగబడి, దేవుని ఆత్మ చేత నింపబడి, సంఘముగా సమకూర్చబడిన మనకంటే బలవంతులు ఎవరు లేరు. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఆ ప్రార్థనలో ఉన్న బలాన్ని పొందుకుని ప్రతిష్ఠితగా మార్చబడాలి. కొంతమంది ప్రార్థనలు అంటారు, అన్నా ఈ ప్రార్థన గట్టిగా చేయి. యేసయ్య గారు అంటారు, గట్టిగా ఏందో లూజుగా ఏంటో అర్థం కాదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. బలంగా చేయండి, తప్పక చేయండి అంటే అది మంచిది. గట్టిగా చేయి. గట్టిగా లూజుగా ఉండదు. ప్రార్థనలో మోకరిల్లామంటే దేవుని స్వరాన్ని విన్నంత వరకు, దేవుని దర్శనాన్ని చూచినంత వరకు, దేవుడు మరలా నీకు ప్రత్యుత్తరం ఇచ్చినంత వరకు పోరాడగలిగిన వ్యక్తే ప్రార్థనలో బలాఢ్యుడు. దేవుని స్తోత్రం కలుగున గాక. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషంగా ఉండండి, వీటన్నిటిలో బలవంతులై ఉండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతుల పైకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. విశ్వాసములో ఉండండి, నిలకడగా ఉండండి, ప్రార్థనలో నిలకడగా ఉండండి, విశ్వాసంలో మెలకువగా ఉండండి, ప్రార్థనలో మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, పౌరుషము గలవారే ఉండండి. ఏం చెప్పండి? ఏంటది? నోరు చెప్పాలి మీరు. పౌరుషం, బలవంతుల పౌరుషం ఎట్లా ఉండే? పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు, వాడికి పిలిచిన తర్వాత నువ్వు ఏది ఇవ్వవు, రెండోసారి చాక్లెట్ ఆయన రానా అంటాడు. ఎందుకంటే వాడికి పౌరుషం వచ్చి ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. పౌరుషం అన్నమాట. పౌరుషానికి తక్కువ ఏమి లేదు. ఆత్మీయతలో పౌరుషం అనేది ఎక్కడ ఉండాలంటే దేవుని శక్తిని పొందుకున్న మనకు. దేవుని స్తోత్రం కలుగును గాక. యోధులు, వీరులు, వీరాది వీధులందరూ 40 రోజులు బలాఢ్యుడైన గొలియాతును చూస్తున్నారండి. అమ్మో ఈడు మనిషా ముఖమా, రాక్షసుడు రానైనా, ఉదయం వస్తున్నాడు, సాయంకాలం వస్తున్నాడు, చూడండి నావే చూడండి, ఏయ్
మీసాలు తిప్పుతున్నాడు, తొడగ దొరుకుతున్నాడు. అందరూ ఎవరా మీరంతా ఆడలేనా, మగవాళ్ళు ఒక్కడే రండిరా చూసుకుందాం, నీ స్థితి నా స్థితి తెచ్చుకున్నాం, అందరూ గాజులు తొడుక్కోండిరా, చీరలు కట్టుకోండిరా, పువ్వులు పెట్టుకోండిరా అంటున్నాడు. 40 రోజులండి. అందరు గడగడ గడగడ వణికిపోతున్నారు. అయితే విచిత్రమైన సంగతి చెప్పనా, దావీదు 6 మూరల జానుడు. బైబిల్ పండితులు దాన్ని చెప్పారు. 6 మూరల జానుడు అంటే 9 అడుగుల 9 అంగుళాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంచుమించుగా స్లాబ్ హైట్ అనమాట. స్లాబ్ 10 అడుగులు ఉంటుంది. ఏ ఏ ఏ కన్స్ట్రక్షన్కైనా 10 అడుగులు కడతారు. 9 అడుగుల 9 అంగుళాలు ఉన్నటువంటి వ్యక్తిని అట్లా చూస్తున్నారు. అందరికీ గడగడ గడగడ వణికిపోతుంది. రాజు కూడా తల మీద ముసుకేసేది అనగాడు, అరే నేను ఇప్పుడే ఆడి అరుపులకి మాట్లాడండి. అయ్యగారు ఏమైనా తాగుతారు? తాగడం కాదురా, ఏమి ఇక చెమటలు కట్టిన ఇంకా గడగడ వణికిపోతున్నా, ఆడి మాటలకే నేను బెంబేలు ఎత్తిపోతున్నాను రా అంటున్నాడు సౌలు. అంత చక్కని అందగాడు. ఆ నరుస్తూ ఉంటే 40 రోజులు అందరినీ బస్తీ మీద సవాలు విసిరుతూ ఉంటుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గురించి దేవుని మాటలు చాలా చోట్ల రాయబడినా కానీ అసలు ఒక చక్కని మాట ఆ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 50వ వచనంలో ఒక మాట కనపడుతుంది. దావీదు ఫిలిష్తీయుడి కంటే బలార్జుడై ఖడ్గము లేకయే ఒడిశాల చేత వాడిని కొట్టి చంపెను. చప్పలు కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలి. హల్లెలూయా. దావీదు ఫిలిష్తీయుడి కంటే, ఆ మాటను గుర్తించండి, అండర్లైన్ చేసుకోండి, బలార్జుడై. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు ఫిలిష్తీయుని కంటే బలార్జుడై ఖడ్గము లేకయే ఒడిశేలతోనూ రాతితోనూ రాయితోనూ వాడిని కొట్టి చంపెను. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. బలార్జుడై. ఎంత చిన్న వయసు దావీదుకి. చిన్నపిల్ల, మేము పెద్దవాళ్ళు మాట్లాడము, అదిపో ఇది తినేసారు, వెళ్ళిపో, స్కూల్కి వెళ్ళిపో, మమ్మీ నేను మాట్లాడుకుంటున్నా, లేకపోతే అంకుల్ వచ్చి మాట్లాడుతాను అన్ని చిన్నపిల్లలు చెప్తారే. అట్లాగా దావీదు తండ్రి అయిన యెషయా అన్నలందరికీ బాధ్యతలు అప్పగించి దావీదుకి మాత్రం గొర్రెలు మేసుకో అని అప్పగించాడు. ఆ గొర్రెలని వేరే కాపరికి ఇచ్చి వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటను బట్టి చూసేదానికి వెళ్ళాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధులు, వీరాధి వీధులు, సురాతుశూరులు, ఎవరిని ఖడ్గం ధరించిన రాజు, మంచి అందగాడైన సౌలు అందరూ చూస్తుండగానే దావీదు గొలియాతును సంహరించడానికి ప్రప్రదమైన, ప్రబలమైన, ప్రాముఖ్యమైన ఒక వినూతమైనటువంటి గొప్ప కార్యం ఏంటంటే, చిన్నవాడైన దావీదు ఆత్మీయతలో బలార్జుడై పెద్దవాడైనటువంటి 10 అడుగులు, ఇంచుమించు 10 అడుగులు ఉన్న గొలియాతును చంపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పడానికి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గొలియాతును చంపాడు. ఈ రోజున నా దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన బలార్జులుగా ఉంటాం. కొంతమంది వాళ్ళ మాట్లాడినంత వరకు మేము మాట్లాడకూడదు, దేవుని వాళ్ళ పలకరించినంత వరకు మేము పలకరించకూడదు, వాళ్ళు నన్ను పిలిచినంత వరకు నేను మాట్లాడకూడదు అని కొన్ని మానవులు కనుక కొంచెం ఇగో అనేది కొంచెం టన్నులు కొలది ఉంటుంది అందరికీ. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా హల్లెలూయా. ఒక భార్యాభర్తలు ఇద్దరు, అయ్యా అట్లా కూర్చొని ఎందుకులే, ఏదన్నా అటు పోయి అడవులోకి పోయి కట్టెలు తీసిరా, నేను కొంచెం రొట్టెలు చేస్తాను అని భార్య అంది. ఆయన గారు ప్రయాసంతో వెళ్ళి అడవులోకి పోయి కట్టెలు తీసుకుని వచ్చి ఆ రొట్టెలు కట్టెలు తీసుకొని ఆ కట్టెలు పొయ్యిలో పెట్టి ఒక 5 రొట్టెలని చేసింది భార్య. చేసిన తర్వాత ఆమంటది, అయ్యా నేను కష్టపడి చెమట ఓర్చుకొని చెమట వస్తున్నా సరే ఆ 5ని చేశాను కనుక నాకు 3, నీకు చెప్పండి 2 అన్నది. ఏంటి అర్థం మాట అంట? కట్టెలు తెచ్చింది ఎవరు? నేనే. కొట్టింది నేనే, చెమట వచ్చా, అందుకని నువ్వు 2 తీసుకో, నాకే 3 ఇయ్యి. లేదు నేను వండకపోతే నేను తింటావా అన్నది. కొంతమంది కుటుంబాలు ఇదే పరిస్థితి అండి. అయితే ఒక పని చేద్దాం, ఈ 5 అక్కడ పెడదాం, ఆడ పడుకుందాం. ఎవరైతే కదలకుండా ఉంటారో వాళ్ళ మాత్రం 3 రొట్టెలు కదలకుండా ఉన్నవారికి,
కదిలితే 2. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. వీళ్ళకి ఒప్పందం అంట. ఈ నిర్ణయాన్ని వాళ్ళు చేసుకున్నారు, నిర్ణయించుకుని వాళ్ళు ఎంపిక చేసుకున్నారండి. తెల్లవారింది, పనికి అందరూ పోతూ ఉన్నారు. అందరూ పోతుంటే ఇంకా సభయ్య రా రా అని పిలుస్తున్నారు. అందరూ పోతున్నారు కానీ ఈ తలుపు మాత్రం చెప్పండి మూసే ఉంది. అందరూ వచ్చి తలుపు, హలో అయ్యా ఇంకయ్యా సభయ్య లేవరా లేవరా లేవరా, తెల్లారింది, అందరూ పనికి పోతానా అంటే ఇద్దరు ఏమండి పిప్పర బస్తాలు కూర్చున్నారు కానీ గుడ్లకు వాళ్ళు చూస్తున్నారు కానీ కదలకుండా, నువ్వంటే నువ్వు నాకు మూడు అన్నట్లుగా చూస్తూ ఉన్నారు, కదలట్లే. ఈ లోపల గ్రామస్తులకి కొంచెం అనుమానం వచ్చి, అయ్యో విధి ఎంత వక్రీకరించింది, ఒక్క రాత్రే మొగుడి పిల్లల్ని తీసేసుకుందా, అయ్యో అని ఏడుస్తున్నారు. ఏడ్చేటప్పుడైనా బుద్ధి ఉండాలి కానీ ఇద్దరికి, ఒరే ఏడవకండిరా మేము బతిగా ఉన్నాం. ఆహా ఒక్కరు కూడా దిగేది లేదా, తగ్గేది లేదన్నట్టుగా ఇద్దరు కూర్చున్నారండి. తలుపులు పగలగొట్టారు. తలుపులు పగలగొట్టి పోతున్నా సరే అని చూస్తున్నారు, కళ్ళు మూస్తున్నారు, తెరుస్తున్నారు, చూస్తున్నారు. నేను కదలట్లేదంటే ఈమె, నేను కదలట్లేదంటే ఈడు, ఈ దుబ్బోడు, ఈ పొట్టిది, ఇట్లా ఇద్దరు అట్లాగే ఉన్నారండి. ఏం చేయాలో అర్థం కాక ఇక అందరూ పాడిని సిద్ధం చేశారు. రెండింటిని సిద్ధం చేస్తారు. రే ఎందుకరా మేము చచ్చిపోలేదురా, బతిగా ఉన్నాం, లేవచ్చు కదా, లేస్తే ఒక అట్టు చెప్పండి తగ్గిపోద్ది. పౌరుషం అన్నమాట. ఇద్దరికి పౌరుషాలు అంటే ఎట్లాగా ఉంటాయి. ఇక ఏం చేసేది లేకుండా అందరు ఏడ్చుకుంటూ వాళ్ళని దాని మీద పెట్టారు. అందరూ చాలా ఉదయం రాత్రి నుండి ఇదే జాతర అయ్యింది మాకని ఒక 20-30 మంది వచ్చిన వాళ్ళు 5గురే వచ్చి ఒక దాన్నేమో ఇద్దరు, ఒక పాడిని ఇద్దరు, ఇంకో పాడిని ఇంకొక ఇద్దరు, అవసరమైన ఆడేమో పూలు చల్లడానికి ఇంకొకడు, 5గురు మాత్రమే ఆ సేవపేట దగ్గరికి వచ్చారు, ఆ శ్మశానం దగ్గరికి వచ్చారు. ఏంటి వాళ్ళు ఏడుస్తూ ఉంటుండే 5గురు, రే ఏడవద్దురా మేము బతిగా ఉన్నా అనొచ్చు కదా. పౌరుషంలో బలార్చులు, దేవుని స్తోత్రం కలిగిన గాక. చివరికి వచ్చారు. ఇక ఇద్దరు అలా హైందువులు కదా ఆ స్తవపేటకు తీసుకుని వచ్చి కొంచెం మండుతున్న గగబగ కాలుతున్న మండుతున్న దాన్ని తీసుకుని వచ్చి మొదట అయ్యగారి దగ్గరికి ఇటు పెడుతుంటే ఆ సెగకి లేచాడంట. లేస్తుంటే అని అమ్మగారు చూసి అప్పుడు నాట్యం వేసి ఎగిరిందంట. ఒక ఎగిరి నువ్వు కదలావు అందుకని 3 నాకు 2 నీకు అన్నాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ 5గురు అనుకున్నారు, ఓరు నైనా రాత్రి చచ్చిపోయి అప్పుడు దెయ్యాలు అయిపోయినాయా. వాళ్ళు ఎంతమంది ఉన్నారు అప్పటికి? 5గురు. 3 నాకు 2 నాకంటే 2 నీకు అనగానే అమ్మో ఈ 2 దయ్యాలు మన 5గురిని కూడా పనిచేసుకునేవరా అని వాళ్ళు అట్లా వదిలేసి పరిగెట్టుకుంటూ పోయారట. కొంతమంది కొన్ని కార్యాలు జరిగినంత వరకు పొరపాటున పట్టు దిగరండి. పౌరుషం ప్రార్థనలో పౌరుషం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి చెప్దాం గట్టి హల్లెలూయా. బలార్చులు ఎవరు? బలార్చులు బలమైనటువంటి వ్యక్తులు ఎవరు? బలమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందిన వారు ఎవరు? నిర్గమకాండ 15వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో మనం గమనించి చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత చక్కగా మోషే, మిరియాము అందరూ కలిసి చక్కగా పాట పాడుతూ ఆ పాటలో 2వ చరణంలో అంటాడు, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణ ఆధారమయ్యును. యెహోవా యుద్ధశీరుడు బలవంతుడు, యెహోవా అని ఆయనకి పేరు. ఆయన ఫరో రథములను అతని సేనలను సముద్రములో పడవేసును, అగాధ జలములు వారిని కప్పెను, వారు రాటి వలె అడుగంటిపోయి. చూడండి చాలా మంది అంటారు నీటి విషయంలో మనం అంటారు నీళ్ళు ఉన్నాయా? లేదండి, అడుగంటిపోయాయి. వాళ్ళ బ్రతుకులు అడుగంటిపోయా. నా దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని బలార్చులుగా చేస్తే మీ ఎదుట కనపడుతున్న ఫరో సైన్యాన్ని అడుగంటి పోయినట్లుగా నా దేవుడు చేయగలడు. దేవుని స్తోత్రం. చేతులెత్తి చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఎంతగా అడుగట్టి పనిలో చేశారు చెప్పనా? ఆ ముందు వచనాల్లో ముందు అధ్యాయంలో నిర్గమ 14వ అధ్యాయం 27, 28, 29 వచనాల్లో ఏమంటుందంటే
ఆ రథమును ఆ రౌతులను పివేశను, వారిలో ఒక్కరు కూడా మిగిలి ఉండలేదు. అడుగంటి పోవటం అంటే నీ ఆత్మ సంబంధమైన ప్రతికూలతలన్నిటినీ ఆయన కప్పివేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బలాఢ్యులుగా నీవు ఉంటే ప్రార్థనలో, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు చాలా ఎక్కువగా మాట్లాడుకునే మాటలు, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము. దేవుని కృప మనల్ని బలవంతులుగా చేస్తుందండి. దైవజనులు యేసన్న గారు, ఆత్మీయ తండ్రి యేసన్న గారి నోట నుండి కూడా కృపను గురించి పాడుటయే, చెప్పండి నోరు తెరిచి, నా జీవిత ధన్యత. కృప అనేది యోగ్యత అర్హత లేని మనల్ని, అర్హత లేని పాత్రగా ఉన్న మనల్ని యోగ్యులుగా చేసిన కృప, దేవుని కృప, దేవుని కృప. ఆ కృప కొరకు ప్రార్థించితే నువ్వు బలార్జుడిగా మార్చబడతావు. నీకున్న దాంట్లో ఏమండి, దేవుని కొరకు అన్ని విధాలుగా సహకరిస్తే నువ్వు బలార్జుడిగా మార్చబడతావు. ఏ విధమైనటువంటి సాతాను సంబంధమైన ఆలోచన నీ ఇంటికి, నీ ఒంటికి, నీ కలిగిన దాన్ని ఎంతవరకు రాకుండా దేవుని ద్వారా ఎఫ్రాయిముకున్న బలాధిక్యత నా దేవుడు మీకు దయచేయునుగాక. 3వ మాటలో బలార్జులుగా మార్చితే ఏమవుతుందంటే, సాతానుగాడు లాంటి ఎత్తైన ప్రాకారాలు, ఎత్తైనటువంటి శ్రమలు, ఇది నా వల్ల కాదు అనుకున్న గొల్యాతు వలె 10 అడుగులు ఎత్తు ఉండి సవాలు చేస్తూ, నీ కుటుంబాన్ని సవాలు చేస్తూ, నీ కుటుంబాన్ని వ్యక్తిగత పాలు చేస్తూ, నీ కుటుంబాన్ని అవమానపరుస్తున్నటువంటి వాటన్నిటిని కూడా దేవుని శక్తితో ఏ ఆయుధము లేకుండా కొట్టి చంపగలిగిన, ఏ ఒక్కరు కూడా లేకుండా చేయగలిగిన శక్తి, సామర్థ్యత, చేయుత, శక్తి, సామర్థ్యత నా దేవుడు బలాఢ్యుడుగా ఉన్న మీకందరికి నా దేవుడు దయచేయునుగాక. యెఫ్తా వలె ప్రతిష్టతలో బలాఢ్యం, గిద్యోను వలె యుద్ధంలో బలాఢ్యం. ఏమండి, దావీదు భక్తుడి జీవితంలో కూడా యోసేపు కలిగినట్లుగా దావీదు కూడా అనేక రకరకాల శ్రమలు, తోటి సహోదరుల వల్ల, అన్నల వలన, తనతో ఉన్నవారి వలన రకరకాల సమస్యలు వచ్చాయి. కానీ దావీదు భక్తుడు తన శ్రమల్లో ఒక కీర్తన రచించాడండి, 18వ కీర్తన. ఆ శ్రమలలో దేవుని సన్నిధిలో శత్రువుల చేతుల నుండి విడిపించబడిన తర్వాత యెహోవా దాసుడైన దావీదు రచించిన కీర్తన అని బ్లాక్ లెటర్స్లో రాసి ఉంటుంది 18వ కీర్తన. ఆ కీర్తన ప్రారంభంలోనే యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని ఆ కీర్తన ప్రారంభించి, ఆ 18వ కీర్తన మొదటి చరణంలో యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అనే మాటని ప్రారంభించి, ఆయన బలము అయితే నేను ప్రేమిస్తున్నానని చెప్పి, అదే 18వ కీర్తన 32వ చరణంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు చెప్పనా? దావీదు భక్తుడు, నాకు బలము ధరింప చేయవాడు ఆయనే. చదువున్న మాటని 18:32. నాకు బలము ధరింప చేయవాడు ఆయనే, యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే. నాకు బలం ధరించి చేయవాడు ఆయనే గనక ఫిలిష్తీయుని కంటే నేను బలార్థుడనై ఫిలిష్తీయుని కొట్టి చంపాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 12 నెలలో ఏ విషయాల్లో బలము పోగొట్టుకున్నావో ప్రియమైన దేవుని పురుషులారా, ఒక సావుకుడిగా నా ప్రార్థనలో మీ కుటుంబాల గురించి చేస్తున్న ప్రతి ప్రార్థన తలపెగరు చూడండి. అన్ని విధాలుగా సాతాను తంత్రాలు, కుయుక్తులను జయించే బలార్జులుగా మీరు ఉండునుగాక. రాబోతున్న 2025 సంవత్సరంలో సాతాను వంటి కుయుక్తి కలిగినటువంటి గొల్యాతు వలె ఎంత ఎత్తైనటువంటి బంధకాలైనా, ఎత్తైనటువంటి ప్రాకారాలైనా వారిని దేవుని వాక్యమనే బలము ద్వారా వారిని కొట్టి చంపుదురుగాక. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. చంపుదురుగాక అంటే ఇంటికి పోయి కత్తి తీసుకుని వెళ్ళొద్దు, మోకరించి ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. 4వ మాట అంటే ఈ వారంలో చెప్పే 2వ మాట చెప్పి నేను ముగిస్తాను. అదే జకరియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో 2వ భాగం ఉంటుంది. దాన్ని చదివి ముగించుకుందాం. జకరియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం 2వ భాగం. ఎఫ్రాయిము వారిని
బాణములుగా చేయుచున్నాను. చేతులెత్తి చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎఫ్రాయిం వారిని ఎలా చేస్తున్నాడు? బాణములుగా. దేవుని బాణలాంటి పొట్ట ఉన్నది కానీ బాణాలు కానీ చెప్పట్లే. దేవుని స్తోత్రం. బాణములుగా. పాతకాలంలో బాణం యుద్ధంలో ఉపయోగించేవారు. ఇప్పుడు మనం ఏదైనా బోర్డు పెట్టారనుకోండి, హొసన్నా మందిర్ అని బోర్డు పెట్టామనుకో, తెలవడానికి దాన్ని ఏం చేస్తారు చెప్పనా, ఒక మార్క్ ఇస్తారు. దాన్ని ఏమంటారు? యారో మార్క్ అంటారు. బాణం గుర్తు. ఏ గుర్తు అది చెప్పండి, మనోదే చెప్పండి. హస్తం కాదు అందరిని ముంచడానికి, సైకిల్ కాదు టైర్ పెంచడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. యారో మార్కు, బాణము గుర్తు. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేస్తా. బాణముకున్న 2 అనుభవాలు చెప్తున్నా వినండి. ఒకటి దారి చూపిస్తుంది, రెండోది శత్రువు గుండుల్లో దిగి ప్రాణాన్ని హతమారుస్తుంది. ఒకటి బాణములుగా దేవుని బిడ్డలైన వారు ఉండాలి. ఎఫ్రాయిము వారిని నేను బాణములుగా చేయుచున్నాను. రాబోతున్న 2025వ సంవత్సరంలో ఖచ్చితంగా నా దేవుడు ఎఫ్రాయిముకు ఇచ్చినటువంటి బాణములుగా మీరు ఒక్కొక్కరిని ప్రతి యవనస్తురాలని, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని, దైవ సేవకులందరినీ, దేవుని బిడ్డలందరినీ బాణములుగా చేయునుగాక. చేతులు చెప్పండి ఆమేన్ అని. ఆమేన్. బాణములుగా చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అశ్వరావుపేట, ఆ ఖమ్మం జిల్లా అశ్వరావుపేట అనే చోట సేవ చేస్తున్నప్పుడు మారెప్పగూడెం అని కోయ జాతికి సంబంధించిన దేవుని బిడ్డలు మన మందిరానికి వస్తారు. వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని వాటిని తీసుకుని వస్తారు. వాళ్ళు బయలుదేరేటప్పుడు కొంచెం బాణాలు సిద్ధపరచుకొని దాన్ని కొంచెం షార్ప్గా, సూటిగా దాన్ని కొంచెం రాయి మీద రుద్ది, చాలా చిన్నగా ఇంత ఉంటుంది, దానికి ఒకటి రాసి, ఏమండి చీకటిలో వెళ్ళి ఇట్లా విధించగానే ఎంత పెద్ద జంతువైన ఒకే ఒక ఊటిన ఒక బాణంకి అది గిలగిల కొట్టుకుని చనిపోద్దంట. వాళ్ళు నాతో చెప్పిన మాట ఏంటి చెప్పనా, ఆ సహోదరులు, అన్నా బాణం ఇది అంబుల పొదను పెట్టుకుని, బాణాన్ని పెట్టుకుని ఎంతగా వెళ్తామో అంత స్పీడ్గా బాణం ముందుకెళ్తుంది అన్నానండి. దేవుని స్తోత్రం. అంటే దేవుని బిడ్డల బాణాలుగా చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు నీకున్న ఆర్థిక స్థితి, ఆత్మీయ స్థితి, ఆరోగ్య స్థితి కాస్త కొంచెం సాతానుగాడు వెనకలాగుతూ ఉంటాడు. కానీ అప్పుడే దేవుని మాట, దేవుని వాక్యం నిన్ను ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. ఎంత గనక లాగాలని చూస్తున్నాడో ఆ బాణం నిన్ను ముందుకు నడిపిస్తుందని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో బాణాన్ని గురించి బైబిల్ గ్రంథం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 127వ కీర్తన 4వ చరణంలో మనకు అందరికీ బాగా తెలిసిన మాట. ఎక్కువగా ఇల్లు కట్టేటప్పుడు ఈ మాటలు మనం చూస్తాం, ఆ కీర్తన అంతా చదువుతాం. 127:4 ఏముంటుందంటే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లోని, చెప్పండి, బలవంతుని చేతుల్లోని బాణముల వంటి వారు. దేవుని స్తోత్రం కలుగునగాక. యవ్వన కాలమందు పుట్టడం ఏంటి? యవ్వన కాలమందు పుట్టడం ఏంటి? బైబిల్ గ్రంథంలో చరిత్రలో ఎక్కడ యవనస్తుడిగా పుట్టగానే యవనస్తుడిగా ఉండిపోయి యవనస్తుడిగా పుట్టినవారు చరిత్రలో లేరు. బైబిల్ గ్రంథంలో ఆదిమ మానవుడైన ఆదాము గారు దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. చిన్న బాలులో చేసి కాస్త కొంచెం ఎదిగినట్లుగా చేయడు. పుట్టడము యవనస్తుడిగా యుక్త వయసుకి, పెండ్లి వయసుకు వచ్చినట్లుగా దేవుడు ఆదామును చేశాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యము ద్వారా నువ్వు బాణముగా మార్చబడాలంటే యవన కాలంలో ఉన్న శక్తి, యవన కాలంలో ఉన్న భక్తి, యవన కాలంలో కావలసినటువంటి దైవ వైరాగ్యం నీ జీవితంలో యవన కాలంలో చూడండి, తల్లిదండ్రులు ఎంత చెప్పినా సరే వినరాలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కటింగ్ షాప్కి వెళ్తాడా, అరే మందిరానికి వెళ్తున్నా జాగ్రత్తగా కట్ చేసుకో ఇటుకలు అన్నాం అనుకోండి, ఆడు పోయి అక్కడ ఆ కట్ చేసే ఆయనకి చెప్తాడు, అక్కడ పిచ్చికి కూడా పెట్టినట్టుగా ఉంటుంది. దేవుని స్తోత్రం.
కోడి లేకపోతే పేర్లు కొరికేస్తాయి, పేన్లు ఉంటాయి కదా, కొరికితాయి, ఇక్కడ నుండి అట్లా పోతుందండి. భారతదేశం పటము లేకపోతే మతిమరుపొడి చేసుకున్న పటము ఇట్లాగా వెనక ఉంటుంది అనమాట. ఏంటంటే యవన కాలంలో ఏదో చేద్దాం, ఏదో చూపిద్దాం, ఏదో ప్రదర్శిద్దాం, ఏమిటి తల్లిదండ్రుల మాటలను లెక్క చేయకుండా ఉన్నటువంటి యవన కాలం. ఆ యవన కాలంలోనే దేవుని చేతను పట్టబడాలని దాని గురించి అటువంటి వారు ఎలా ఉన్నారంటే బాణం వంటి వారుగా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. అనేకులకు మార్గం చూపిస్తావు ఆ యవనస్తుడు. రెండోది, లోక సంబంధమైన కార్యం ఏదైనా ఉంటే దేవుని వాక్యం ద్వారా సంహరించగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి చెప్దాం గట్టిగా హల్లెలూయా. బాణం వంటి వారుగా చేస్తే బలవంతుడైన దేవుని చేతిలో నువ్వు ఉంటాం, నేనుంటా, మనం ఉంటాం. మన దేవుడు ఎవరంటే ఈ లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు, బలవంతుడు, బలశౌర్య పరాక్రమ కలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన బలానికి పరిమితం లేదు. ఇంతవరకు ఆయన లిమిట్ లేదండి. ఏమండి, దేవుని బలానికి పరిమితం లేదు, దేవుని జ్ఞానానికి మితి లేదు. ఎట్లాగో దేవుని బలానికి పరిమితం లేదండి. బలహీనుడైన వారికి కూడా బలమునిచ్చే దేవుడే మన బలవంతుడైన దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన పుట్టక మునిపే 750 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచన గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో చక్కగా రాయబడుతుంది. ఏలైనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చెప్పండి మూడో మాట, బలవంతుడగు దేవుడు. దేవుని స్తోత్ర. చేతులెత్తి చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ దేవుడు అండి? చెప్పండి. ఏ దేవుడు? బలవంతుడగు దేవుడు. బలవంతుడగిన దేవుడు. ఆ బలవంతుడైన దేవుడు జీవితంలో కలుగు చేయాలి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం 2వ భాగంలో ఉంటుంది. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీరు నిలిచిచున్నది గనక మీరు దుష్టిని జయించి ఉన్నారు అనే మాట కనపడుతుంది. యవన కాలంలో వేసే డ్రెస్సు ఏమండి, వాడి ట్రెండు, వాడుకున్న ఫ్రెండు ఏమండి, ఎటు చూసినా వాడు అట్లాగనే ఉంటాడండి. అప్పట్లో పేద ప్రజలు ఎవరైనా ఉంటే, పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ప్యాంటు కానీ షర్ట్ కానీ చినిగిపోయేది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు 10-20 ఎలుకలు వచ్చి ప్యాంటు మీద దాడి చేస్తే ఎన్ని హోల్స్ పడతాయో. ఏమండి, ఎన్ని హోల్స్ ఉంటాయి అంటే వల్ల కారణం యవనస్తుల యొక్క జీవితం, వారి యొక్క అలంకరణ. మీ కుటుంబాల్లో యవన బిడ్డలు పైనుండి కింద వరకు లోక సంబంధమైన లోకస్తులు చేసినటువంటి ఆచారాలు, అలంకారాలు, సినిమా యాక్టర్లాగా ప్రదర్శించే అనుభవాలు రాకమునుపే యేసు రక్తము చేత కడగబడి బాప్తిసం పొంది దేవుని మాట సంఘ సహవాసం స్థిరపరచబడితే ఆ పిల్లలు మిమ్మల్ని అవసన కాలంలో, వృద్ధాప్యంలో మిమ్మల్ని పొరపాటున మర్చిపోరు. వాళ్ళు మీకు బలవంతులుగా నిలుస్తారు. దేవుని స్తోత్రం. అరే మేము చర్చికి వెళ్తాం, ఈ డబ్బులు తీసుకుని నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు, ఎంజాయ్ చేయి, మేమేమో మందిరికి వెళ్తాం అని కాదు. అరే ఇదిగో ఈ డబ్బులు తీసుకో, ఎంజాయ్ చేయి, ఎంజాయ్ తాగు అని అనడం కాదు. దేవుని మందిరం, దేవుని పాద సన్నిధి, దేవుని యొక్క దేవుని ప్రణాళిక మీ బిడ్డల గురించి, మీ బిడ్డల యొక్క వివాహాల గురించి ఏమైపోతారు, ఎలాగైపోతారు, ఏం చేస్తామో లేదండి సందిగ్ధ పరిస్థితులు ఉండవలసిన అవసరం లేదు. దేవుని ఎఫ్రాయిము బాణాలుగా చేస్తే ఆ బాణాలు ఎలా ఉంటాయంటే బలవంతుని చేతుల్లో బాణాల వలె ఉంటారు. ఆ బాణం కలిగిన మొదటి 4వ మాటలో బాణం కొనవలసిన మొదటి మాట అంటే అది దుష్టిని జయిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఏం చేస్తుంది? దుష్టిని జయిస్తుంది. కీర్తన గ్రంథాలు ఉంటారు, యవనస్తులు దేని చేత తన నడకని మార్చుకుందురు, నీ వాక్యము చేతనే కదా అని అన్నమాట. దేవుని బిడ్డలారా, యవనస్తులుగా ఉన్నటువంటి ఈ రోజున క్రైస్తవ కుటుంబాలలో క్రైస్తవ యవనస్తులు కూడా ఏమండి, ఈ సీజన్కి ఒక రీజన్ ఉంది. డిసెంబర్ నెలలో దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ సీజన్కి ఒక రీజన్ అంట. ఏంటి ఆ రీజన్ అంటే యేసుబాబు పుట్టాడు. ఏమండి, జీన్ ప్యాంట్లు వేసుకుని ఎగరేసుకుని ఆ సినిమా పాటలు ఈ సినిమా పాటలు అన్నీ మిక్స్ చేసేసి రకరకాలుగా వికృత చేష్టలు క్రైస్తవ సంఘాలు యవన బిడ్డల మీద కూడా జరుగుతున్నాయి. అది చూసేదానికి దేవుని నామం మహిమపరచకుండా లేనిపోయిన కోరికలు, లేనిపోయిన ఆశలు వారి హృదయంలో రేకెత్తించి దేవుని నామాన్ని భ్రష్టపెట్టే అనేక సంఘాలు ఉన్నాయి. మన సంఘాలు ఆ విధంగా ఉండకూడదండి.
దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న బిడ్డల ద్వారా దేవుని నామం మహిమపరచబడాలండి. నా ప్రియమైన సహోదరి సహోదరులు, బాణాలు ఏమండి, ఎఫ్రాయిమును బాణాలు, ఆ బాణాలు ఏం చేస్తాయంటే ఏ అనే దగ్గర దుష్టుని జయిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి చెప్దాం గట్టిగా హల్లెలూయా. రెండోది ఏం చేస్తారంటే రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 15 నుండి 17 వచనాల వరకు మీరు నోట్ చేసుకోండి. బాణము ఏంటంటే ఇది యేసయ్య రక్షణ బాణము. దేవుని స్తోత్ర. ఎలీషా వృద్ధాప్యంలో ఉన్నాడు, మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు. తలపై కూర్చొని చరిత్ర చెప్తా. మరణకరమైన రోగంతో దైవజనుడైన ఎలీషా బాధపడుతుంటే రాజుగారు వచ్చారు. అయ్యా, ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు ప్రజలకి రథము రౌతువి నీవే అంత బలహీనంగా ఉంటే ఎట్లాగా? మరణకరమైన రోగం వచ్చిందని విన్నాను. దైవ సేవకుడిగా నీ దగ్గరకు వచ్చి చూస్తున్నానంటే, నా రోగం తగ్గిపోతలే కానీ సిరియాలను దండించాలి, సిరియాలను జయించాలి కనుక ఒక పని చేయి, నువ్వు వింటిని బాణాన్ని తీసుకో, అంబుల పదులో బాణాలన్నీ నింపుకో అని రాజుగారి చేతిని ఎలీషా పట్టుకొని ఆ బాణాన్ని విదిలించి కొట్టగానే అప్పుడు చెప్తున్నాడు, దైవజనుడు నోట నుండి వస్తుంది, రాజు, అయ్యా రాజు, చాలాసార్లు యుద్ధ రంగంలో బాణాన్ని విదిల్చావు, కానీ నా చేత్తో పట్టుకున్న ఈ బాణం ఏంటంటే ఇది యెహోవా రక్షణ బాణము. దేవుని స్తోత్రం. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా, ఒకసారి బాప్తిసం పొందిన ప్రభు వాళ్ళకు దూరంగా ఉంటే ఇది యెహోవా రక్షణ బాణం. ఎఫ్రాయిము వాళ్ళని బాణములుగా దేవుడు చేశాడు. ఆ బాణాలు దుష్టుని జయిస్తుంది. ఆ బాణము యెహోవా రక్షణ బాణం. మొదటిలో ఉన్న రక్షణ, మారు మనసు పొందినప్పుడు వచ్చిన రక్షణ, కడవరి రక్షణ అంటే కళ్ళు మూసి తెరిచినప్పటికీ ఆయన వలే మార్చబడి ఆయన యొద్దకు వెళ్తున్న కడవరి రక్షణ పొందినంత వరకు దేవుని చేత, దేవుని సేవకుల చేత, దేవుని వాక్య ఉపదేశముల చేత విదిలించబడుతున్న బాణమే యెహోవా రక్షణ బాణము. చేతి రూపులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఆ బాణం కొంచెం విదిలిస్తే మనకు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, బంధకాలు వస్తాయి, భయాలు వస్తాయి, భయాందోళన కలుగుతుంది, భక్తి చేస్తున్న నీ జీవితంలో బెదిరింపులు కలుగుతాయి. ఆ బాణం ఏం చేస్తుంది అంటున్నా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, దేవుడిచ్చే సంగ్రహంగ కవచాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చి ఒక చక్కని మాట ఆ చోట గమనించండి. 16వ వచనం, 6:16, దుష్టుడు వేసే అగ్ని బాణములు అన్నిటినీ ఆర్పటకు శక్తి గలవారగుదురు. చప్పలగొట్టిన గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రక్షణ బాణం వేస్తున్నావు, సాతానుగాడు కూడా బాణం వేస్తాడు, ఆడికి కూడా బాణాలు ఉన్నాయి, అగ్ని బాణాలు. ఒకసారిగా నీ జీవితంలో శ్రమ, కష్టం అనే అగ్ని, నింద అనే అగ్ని, ఈ బాణాలన్నీ దేవుని చేత, దేవుని ఆత్మ చేత నింపబడితే రక్షణ భాగ్యం, రక్షణ బాణం ఎవరిని దుష్టుని రక్షణ భాగ్యం దుష్టుని జయించడమే కాకుండా చివరికి మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ, దైవిక స్వస్థత, వేరుపాటు కలిగిన జీవితంలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకుంటే పరలోక రాజ్యం చేరే ముందు వరకు దుష్టుడు ఎన్ని అగ్ని బాణాలు వేస్తున్నా ఆ బాణములన్నిటినీ యెహోవా రక్షణ బాణము ఆర్పివేయునుగాక. చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆర్పివేయునుగాక, ఆర్పివేయునుగాక. నిశ్చయంగా ఉన్నతమైన ఆశీర్వాదం నీ జీవితంలో దేవుడు దయచేయాలి గనుక ఎఫ్రాయిము వారిని బలార్జులుగా చేశాడు. రెండవదిగా ఎఫ్రాయిము వారిని బాణములుగా చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు శబ్దం గట్టిగా హల్లెలూయా. ఎఫ్రాయిము గాలిని మేసేవాడిగా, అబద్ధాలతో దేవుని ఆవరించేవాడుగా ఉన్నా, నన్ను ఎవడు చేస్తాడు, నాకు డబ్బు ఇంత ఉందని అనుకున్నా, ఎఫ్రాయిముని దేవుడు దర్శించి అతడిని బలార్జుడిగా చేశాడు. ఆ వ్యక్తిని బాణములుగా చేశాడు. దుష్టుడి వేసి అగ్ని బాణాలన్నింటినీ ఆర్పివేసి శక్తి కలిగిన వారుగా చేశాడు. ఆ శక్తి కలిగిన దేవుడు ఆయన ఎదుట మనము నిలిచినంత వరకు, ప్రభు రాకడ వరకు ఆయన బాణాన్ని పొందుకుని ఇది యెహోవా రక్షణ బాణము. దేవుని స్తోత్రం. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా.
మీరు ప్రార్థించినప్పుడల్లా ఒకటి అనుకోండి, ఆ మాటను కొంచెం నేను చెప్తున్న శైలిలో చెప్పండి. నేను యెహోవా రక్షణ బాణమును. ఇంటికెళ్ళగానే కూర్చొని నీ భర్తలతో ఆ బాణం మీద మాట తీరుతో బాణాలుగా ఉంటే దారి చూపించాలి. సాతానుని గుండెల్లో దించి వాడి కీర్తులని హతమార్చాలి. అటువంటి అనుభవం, అటువంటి ఆసక్తి, అటువంటి అనుకూలత ఈ వాక్యము ద్వారా నా దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక.